నమస్కారం మీడియా మిత్రులకి, అదేవిధంగా మంత్రి గారు సుభాష్ గారికి, మరి గుత్తుల సాయి గారికి, పల్లంరాజు గారికి అందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో భాగంగా మరి కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగ్గి రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలకి అర్థం లేదు. రెడ్డి గారే కాదు, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా చాలా దుర్మార్గమైన మాటలు, బీసీలను కింకపరిచి మాట్లాడే మాటలు, చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఏదైతే సమాజంలో సంచార జాతులకు ఉన్నటువంటి ఈ ఎంబీసీలు ఉన్నారో, ఎంబీసీలో ఉన్నటువంటి ఈ భాగంలో కులమైనటువంటి మరి బుడబొక్కల కమ్యూనిటీని జగ్గిరెడ్డి గారు విమర్శించి బుడబొక్కలోడు అని 1-2 సార్లు మాట్లాడటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇది ఒక కళాకారులు మాత్రమే. ఈ బుడబొక్కల, గంగిరెద్దుల, పాముల, దొమ్మల, బుడబొక్కల ఇవన్నీ కూడా కళాకారులుగా ఈ లోకంలో మరి పండగలకి పబ్బాలకి కూడా లేనటువంటి లోటును తీర్చేటువంటి మరి కులాలు ఇలాంటి కులాన్ని కింకపరిచి మాట్లాడుతూ ఉంటే జగ్గిరెడ్డి గారు, మరి అదేవిధంగా లెఫ్ట్ రైట్ కూర్చున్నటువంటి బోస్ గారు, ఈయన బీసీల కోసం ఏదో గొప్పగా చెప్తాడు. ఈయన వైఎస్ఆర్సీపీలో బోస్ గారు ఏం చేశారు బీసీలకి, అదేవిధంగా పొన్నాడు సతీష్ కుమార్ గారు కూడా పక్కనే ఉన్నాడు. ఆయన కూడా ఓ బీసీగా అసలు బీసీలకి మీరు ఏం చేశారు వైఎస్ఆర్సీపీలో? కులాలను ఎడగొట్టి బీసీల మీద దాడులు, బీసీల మీద అత్యాచారాలు జరిపించినటువంటి మీరు ఈరోజు బోస్ గారు కానీ లేదా పొన్నాడు సతీష్ గారు కానీ ఒక రెడ్డి గారి పక్కన కూర్చుని బీసీ కులాలను తిట్టించే పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీరు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి బోస్ గారు. ఎందుకంటే మీరు రామచంద్రపురం నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ మిమ్మల్ని ఇచ్చేయని కొట్టారు. మీకులాగా మేము బీసీలుగా ఉండి ఒక తెలుగుదేశం పార్టీ బీసీలకు గౌరవం ఇచ్చిందంటే నా వైపు ఉన్నటువంటి సుభాష్ గారు కానీ మరి గుత్తుల సాయి గారికి కానీ దానికి అర్థం గౌరవం. మీరేం చేశారు? రెడ్ల కాళ్ళ మీద పడినటువంటి బీసీ మంత్రిగా ఉండి మీరు ఆ రోజు ఆ కార్యక్రమం చేసి ఈరోజు బీసీలో ఉన్నటువంటి చిన్న కులాలని మీరు ఇష్టాసారంగా మాట్లాడుతూ ఈ ఏదైతే బుడబొక్కల కమ్యూనిటీ ఉందో దాన్ని బుడబొక్కల అని చెప్పి మీరు తిట్టడం చాలా దురదృష్టకరం. జగ్గిరెడ్డి గారు, మీరు మాటలు సరిగ్గా రాకపోతే మీ నాలుకి చీరేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీరు మాట్లాడే విధానం, మీరు ఒక ప్రజాప్రతినిధిగా చేసి ఓ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారంటే రెడ్డి అనే పొగరు చూపించడం అనేది మీరు కరెక్ట్ కాదు. మీరు కులాల మధ్యన గొడవలు చిచ్చులు పెట్టి నియోజకవర్గంలో మీరు కులాల మధ్యన గొడవలు పెట్టకపోతే మీ వల్లవదూరు కొత్తపేట నియోజకవర్గంలో నగ్గటం అది మీకు తెలుసు. అందుకే అన్ని కులాల్లో మీరు గొడవలు తీసుకొచ్చి వర్గాలు సృష్టించి కులాలను మీరు చిచ్చుపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. జగ్గిరెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ కులమైనా సరే ఆ కులాన్ని గౌరవం కాపాడుకునే పరిస్థితుల్లో ఉంటుంది తప్ప మీలాంటి వాళ్ళు ఏదో నోరుతో మాట్లాడితే ఎవరో కూడా భయపడే పరిస్థితి కాదు. ఏదేమైనా ఈ బుడబొక్కల అనే కమ్యూనిటీని, సంచార జాతుల్ని తీవ్రంగా మీరు అవమానించారు. దానికి తక్షణమే మీరు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదంటే కనుక మీ ఇల్లుడు ముట్టకు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ బుడబొక్కల కమ్యూనిటీని కానీ సంచార జాతులందరినీ కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం. అదేవిధంగా మీరు బీసీలని, ఒక బీసీ నాయకుల్ని పక్కన కూర్చోబెట్టుకుని బీసీల కోసం దుర్మార్గమైన మాటలు మాడుతూ ఉంటే బోస్ గారు, కనీసం బోస్ గారు కూడా దీనిపైన మరి నోరు మెదపట్లేదు. బోస్ గారు కూడా ఓ బీసీగా పక్కన ఉన్నారు కాబట్టి ఆయన కూడా క్షమాపణ చెప్పాలి. మీరు ఏ విధంగా బీసీలు కింకపరుస్తూ ఉన్నారు, ఏ విధంగా బీసీలు అంటే మీకు చిన్న చూపు చులకన, బీసీల మీద దాడులు, బీసీల మీద అటువంటి అత్యాచారాలతో మీ పార్టీ ఉంది. మళ్ళా మీరు పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీటింగ్ పెట్టి బీసీలని జోనల్ వారీగా బీసీ మీటింగ్లు పెడదాం, బీసీలను అంతా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ, మీరు చేసేదేమో బీసీలని అవమానకరంగా మాటలు, అవమానకరమైన పదాలు వాడి బీసీలని, తెలుగుదేశం అంటే బీసీలు అంటే తెలుగుదేశం, ఎప్పుడు కూడా బీసీలు తెలుగుదేశం వైపే ఉంటారు. మీలాంటి కపటమైన మాటలు నమ్మరు. గతంలో మీకులాగే రెచ్చిపోయినటువంటి కొడాల నాని కానీ రోజా కూడా గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు పండగకు వచ్చే గంగిరెద్దులు, బుడబొక్కలలాగా వచ్చి వెళ్తూ ఉంటారని విమర్శించడం జరిగింది ఆవిడ. ఈరోజు ఆవిడ కనీసం ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. రోజా గారు, అదేవిధంగా జగ్గిరెడ్డి, మీ రెడ్డి సామాజిక వర్గంలో ఎప్పుడైనా మీ రెడ్డి సామాజిక వర్గం ఎవరైనా విమర్శిస్తే మీరు ఊరుకుంటారండి? మీరు రెడ్డిలు ఎంతమంది ఉన్నారని ఈ జిల్లా అధ్యక్షుడు మీకు ఇచ్చారండి? మీరు ఈ రాష్ట్రంలో మరి రెడ్డి సామాజిక వర్గం ఎవరైనా ఏమన్నంటే మీరు ఊరుకుంటారండి? జగన్మోహన్ రెడ్డి, మితిన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మీ గవర్నమెంట్ అంతా కూడా రెడ్డిలతోటి నిండిపోయి ఉంటే ఈరోజు మీరు సంచార జాతుల కోసం మాట్లాడే హక్కు అర్హత మీకు ఎవరిచ్చారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే జగ్గిరెడ్డి గారు ఉన్నారో జగ్గిరెడ్డి గారు తక్షణ క్షమాపణ చెప్పాలి. సంచార జాతులు అంటే చిన్న చూపు చూడటం, బీసీలో ఉన్నటువంటి బీసీ వర్గాలు, వెనకబడిన వర్గాలు అంటే మీకు చిన్న చూపుగా ఉంది. ఆ చిన్న చూపు అనేది మేము చాలా, మీరు చెప్పినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మరి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ కూడా బీసీలు అండగా ఉంటారు. ఆ బీసీలను మీరు కింకపరిచి మాట్లాడి కొన్ని విధాలుగా మీరు కులాల మధ్యన చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బోస్ గారు కానీ మరి మన పక్కన ఉన్నటువంటి
ఈ ముమ్మడివారం మాజీ శాసనసభ్యులు పొన్నాడు సతీష్ గారు కానీ మరి ఇదే విధంగా ఈ జగ్గిరెడ్డి కానీ క్షమాపణ చెప్పాలి. బీసీలకు క్షమాపణ చెప్పవలసిన అవసరం మీకుంది. బోస్ గారు మీరు ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రంలోనే మీరు బీసీలు వెనకబడకపోవడం కారణమైనటువంటి ఈ బోస్ గారు ఈ అబ్బాయి పెద్ద పెద్ద కౌరులు చెప్తా ఉన్నాడు. బీసీలు అంటే మేము బీసీ వింగి వేస్తాం, బీసీలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి బీసీలని అవమానించేటువంటి పార్టీ ఏది కూడా రాష్ట్రంలో నిలబడకపోతే ఈసారి మీకు వచ్చినటువంటి 11 సీట్లు కాదు 0. మీరు ఏదైతే నిలకడమైన మాటలు లేవో, ఏదైతే మీరు రాజధాని వద్దని మావిగానని చెప్పి మళ్ళీ ఈ రకంగా గతంలో 3 రాజధానులు అని చెప్పారో అదేవిధంగా మీరు కులాల మధ్యన కూడా ఓసీ బీసీ ఎస్సీ కులాల మధ్యన కూడా చిచ్చు పెట్టే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఇలాంటివన్నీ మీరు మానుకోవాలి. జగ్గిరెడ్డి గారు ఖబర్దార్. మీరు ఇది ఇంకొకసారి సంచార జాతుల కోసం కానీ వెనకబడిన బీసీల కోసం కానీ మాట్లాడితే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.